మాజీ మంత్రి జీవన్ రెడ్డి దారిలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఉన్నట్టు సమాచారం. కీలక నేతలు కార్యకర్తలతో ధర్మపురి సంజయ్ మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన పదవులు ఇవ్వడం లేదన్న సంజయ్ అనుచరులు వాపోతున్నారు. అయితే అధిష్టానాన్ని కలిసి చెప్పుకున్న ఫలితం లేదని అంటూ సంజయ్ అసంతృప్తిలో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి దారిలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఉన్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఇక ఇప్పటికే కీలక నేతలు కార్యకర్తలతో కూడా ధర్మపురి సంజయ్ అయితే మంతనాలు జరుపుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంజయ్. అయితే ఎన్నికల్లో కీలకంగా ఎవరైతే పనులు చేస్తారో వారికి పదవులు ఇవ్వడం లేదంటూ ఇప్పటికైనా వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఒక పక్కన ఏదైతే కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, పని చేసే వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదంటూ కూడా సంజయ్ అయితే ఆరోపిస్తున్నారు. మరి ప్రధానంగా ఇప్పుడు వేటుపై చర్చిస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి దారిలో నిజామాబాద్ నేత ధర్మపురి సంజయ్ రాజీనామా యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పనిచేశాడు. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ గతంలో మాజీ మేయర్గా పనిచేశాడు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇతర పార్టీలో బీసీలకు ఉన్నంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లేదు అంటూ కూడా అల్కబున్నాడు. ఇప్పటికే కార్యకర్తలతో నాయకులతో సమావేశమయ్యాడు. ప్రస్తుతం ఆయన ధర్మపురి సంజయ్ హైదరాబాద్లో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా కీలకమైన నేతలు కలుస్తున్నాడు, పదవులు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ భవన్, హైదరాబాద్ కాంగ్రెస్ భవన్ని మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలంతా కూడా అక్కడ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత అయిన ధర్మపురి సంజయ్కి పదవులు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. చాలా రోజులుగా కీలకమైన నేతలు కలుస్తున్నాడు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ని గెలిపించుకునేందుకు ఇటు షబ్బీర్ అలీ కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా సంజయ్ని పిలవడం జరిగింది. సంజయ్ కీలక పాత్ర పోషించడం జరిగింది. కానీ పదవుల విషయంలో అన్యాయం జరుగుతుంది అంటూ సీరియస్గా తీసుకున్నారు. దీంతో ధర్మపురి సంజయ్ అలగబున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కార్యకర్తలతో సీరియస్గా మంతనాలు జరుపుతున్నారు. ఏ పార్టీకి వెళ్లేదనే కోణంలో ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నిజామాబాద్ గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్నట్టుగా గతం నుంచి కూడా ఉన్న పరిస్థితి. అయితే ధర్మపురి సంజయ్ తర్వాత, తను మరణించిన తర్వాత సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అంత్యక్రియలు పాల్గొన్న సందర్భంలో ధర్మపురి సంజయ్కి హామీ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా తనను ఆదుకుంటాం, రాజకీయంగా తనని ఏదైతే పదవులు ఇచ్చి కాపాడుకుంటామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంజయ్కి ఎలాంటి పదవులు రాలేదు. చాలా రోజులుగా పదవి కోసం ఆశిస్తున్నాడు. గతంలో కూడా ఇటీవల ఆర్టీసీ చైర్మన్ వస్తుందని చెప్పి చాలా వరకు ప్రచారం జరిగినప్పటికీ అది ఇప్పటివరకే స్తబ్దుగా అయిపోయింది. అయితే ఇటీవల కవితారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత చాలా వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందన్న కోణంలో ఇటు ధర్మపురి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల మైనార్టీ కోటా కింద కూడా అటు ధర్మపురి సంజయ్కి మైనార్టీ వర్గంలో చాలా వరకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ అక్కడ కూడా పదవి ఇవ్వకపోవడంతో అలకబున్నట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు ధర్మపురి సంజయ్ రాజీనామా యోచనలో ఉన్నట్టుగా ఒకటిసారి అయితే ప్రచారం జరిగినట్టు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. సీనియర్ నేతగా ఉన్న సంజయ్ని కాపాడుకునేందుకు అటు అధిష్టానం సంబంధించిన నాయకులు కావచ్చు చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ధర్మపురి సంజయ్ హైదరాబాద్లో ఉన్నాడు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి యోచనలో రాజీనామా యోచనలో సంజయ్ ఉండడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సంజయ్ ఏ పార్టీకి వెళ్తాడో చూడాల్సిన అవకాశం ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేయలేదు, రాజీనామా చేసేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.